గోల్కొండ కోటలో బోనాల జాతర సందడిగా జరుగుతోంది. రెండో రోజు బోనాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అమ్మవారికి వడి బియ్యం బోనాలను సమర్పిస్తున్నారు. బోనం తయారు చేసే ప్రదేశాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. చెట్ల కిందే కూర్చొని వంట వండుకొని భక్తులు సేద తీరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బోనాల జాతరకు నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకు విచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యము బోనాలను సమర్పిస్తున్నారు. ఇక అదే విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బోనాలను తయారు చేసుకోవడానికి అదే విధంగా వంట వార్పు కోసం కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది. సో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి జనాలతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చాలా మంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. వారందరూ కూడా ఇంటి దగ్గర నుంచి తెల్లవారుజామునే వచ్చి ఇక్కడే బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఇక్కడే వాళ్ళు వంట వార్పు అంతా కూడా చేసుకొని భోజనాలు చేసి సరదాగా కుటుంబ సభ్యులందరితో కూడా గడుపుతున్నారు. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రదేశం అంతా కూడా బోనాలు తయారు చేసుకోవడానికి అదేవిధంగా వంట వార్పు కోసము కేటాయించడం జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది కుటుంబ సభ్యులతోటి సపరివార కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పించి ఇక్కడే వారందరూ కూడా మంచిగా వంటలన్నీ చేసుకొని సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినడము అదేవిధంగా చాలా మంచిగా వాళ్ళందరూ కూడా కాలక్షేపం చేస్తున్నారు. సో మనతో పాటు ఒక కుటుంబం ఉంది. సో వాళ్ళతో మాట్లాడదాము. అసలు గోల్కొండ కోటలో ఉన్న ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు, ఈ బోనాల సంబరము ఇదంతా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. అక్క నమస్తే, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? మేము కర్మన్ ఘాట్ నుంచి వచ్చాము. కర్మన్ ఘాట్ నుంచి వచ్చిళ్ళు. మొత్తం అంతా కుటుంబం మొత్తం వచ్చేసింది కదా సబ్బండ వర్ణం. ఈ రోజు మేము అది దావత్ చేసినాము. మా బాబుకి ఇక్కడనే పాము ఘర్షణ ఉండే అట్లా అని చెప్పి బోనము యాటన్కి వచ్చినాం, ఒడి బియ్యం అన్నీ చేసి దావత్ చేసి 6 o'clock వచ్చినాం. మేము మార్నింగ్ 6కి వచ్చినాం. బోనం అయిపోయింది. 9:30 వరకు బోనం ఎక్కింది, అయిపోయిందండి. మేము దర్శనం హ్యాపీగా చేసుకున్నాం. అక్క ఎట్లా అనిపిస్తుంది అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే మొత్తం ఇంకా ఆడబిడ్డల పండుగ అన్నట్టే కదా, అందరు కలిసి ఇట్లా సరదాగా అమ్మవారికి బోనం సమర్పించి వంటలకి ఇట్లా చేసుకున్నాడు ఎట్లా ఉంది? బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం ఎంతమంది వచ్చిల్లాక? మీ కుటుంబం మొత్తం కూడా చాలా పెద్దగా ఉంది అసలు నిజంగా. 40 to 50 మెంబర్స్ దాకా ఇంకా వస్తున్నారు. లంచ్ వరకు వచ్చేస్తారు. ఓకే. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇంత పెద్ద కుటుంబంలో. ఉదయాన్నే 6 గంటలకి వచ్చామని చెప్తున్నారు. ఇక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇక్కడే వంటలు కూడా చేసుకున్నారు. అన్న ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు బిజీగా ఉంటాము కానీ వాళ్ళందరితోటి కలిసి ఇట్లా చెట్ల కింద కూర్చొని వంట చేసుకొని తినడు ఇదంతా ఎట్లా ఉంది? లైఫ్లో వన్ టైం ఏంటి అని అంటే డైలీ బిజీ లైఫ్లో ఇయర్లీ వన్స్ ఒకసారి ఇట్లా ఫ్యామిలీ మొత్తంతో వచ్చి ఎంజాయ్ చేయాలని చాలా మా యొక్క కోరిక. కానీ ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి నేను ఇంతున్నప్పటి నుంచి వస్తా, కానీ ఎప్పుడో ఒకసారి మనం గ్రాండ్గా ఫ్యామిలీతో రావాలి. మన డైలీ లైఫ్లో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఆ బోనంలో ఒక అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాని తర్వాత బంధుమిత్రులతో కలిసి మనం వంట వార్పు చేసుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది. బోల్ గోల్కొండ మాతాకి! ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిరోజు ఇంట్లో అందరూ అందుబాటులో ఉండరు కదా, కానీ ఇక్కడ అందరినీ ఒకటే దగ్గర చూడడము సరదాగా మాట్లాడుకోవడము దర్శనం చేసుకోవడము ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా డైలీ కాలేజ్ ఉంటుంది కాబట్టి అంత తెలియదు. ఇవాళ ఒక్కరోజు అందరం గ్యాదర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి అందరివి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి మరి? అంటే మంచిగా వంట చేసుకొని తినడానికి ఇదంతా ఇక్కడ మంచిగా చెట్ల కింద ఇదంతా ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఊర్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. సిటీలో ఉన్నట్టే లేదు అసలు, చాలా బాగుంది. సో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? బాగుంది. అక్క ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ వస్తాం మేము. నేను ఉండేది ఫిలింనగర్ నుంచి మాకు ఈ సౌండ్ అక్కడికి వినిపిస్తుంది. షేక్పేట నాల నుంచి ఆల్మోస్ట్ బ్యాండ్లు అక్కడ ఉన్న టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్క టెంపుల్ హడావిడి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ వస్తాం మేము. నిజంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా బోనాల ఉత్సవాలను అయితే జరుపుకుంటున్నారు. మరి పెద్దోళ్ళతో కూడా మాట్లాడదాము. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జనరేషన్స్ కూడా చూసి ఉంటారు. మరి అప్పుడు ఇప్పుడు అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎన్ని సంవత్సరాల సంది వస్తున్నావు పెద్దమ్మ? 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు బాగా ఆనందం అనిపిస్తుంది. అందుకే ఇక్కడ తీసుకొని బోనం చేస్తామని యాటలు కోడి పుంజులు తీసుకొని వచ్చి అమ్మవారికి మేము చేసి మంచిగా దర్శనం చేసుకొని మేము పిల్లలతో సహా అందరం మంచిగా వెళ్ళిపోతాము. సో మామూలుగా అయితే ఇట్లా మనకి ఊర్లలో ఇట్లా వనభోజనాలకు అట్లా పోయి చేసుకుంటూ ఉంటాము, సిటీలో కుదరదు కదా. కానీ ఆషాఢ మాసం మరి బోనాలు చెట్ల కింద కూర్చోనుడు ఎట్లా ఉంది?
ఆనందంగా రావాలని ఆనందంగా వచ్చి మేము సంతోషంగా చేసుకొని యాటలు తెచ్చి కోడిపుంజలను తెచ్చి కోసుకొని మేము ఆనందం చేసుకొని వెళ్ళిపోతాం. సో చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు నగర వ్యాప్తంగా ఎంతో సంబురంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతోటి తమ తమ ఆలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకి బోనం సమర్పించడము, సారె సమర్పించడము, ఒడిబియ్యం పోయడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసం నెల అంతా కూడా మనకి ఎక్కడ చూసినా సరే ఇదే విధమైనటువంటి కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. ఇక గోల్కొండ కోటకి భారీగా భక్తులైతే తరలి వస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే అధికారులు చేయడం జరిగింది. సో ఇక్కడికే వచ్చి ఇక్కడే బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత కోట నుంచి కిందికి వచ్చి ఇక్కడ కేటాయించినటువంటి ఈ స్థలంలో మంచిగా చెట్ల నీడలో వీళ్ళందరూ కూడా ఇక్కడే వంట వార్పు చేసుకొని సకుటుంబం అంతా కలిసి ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ కూడా వాళ్ళందరూ ఈ బిజీ లైఫ్ నుంచి ఒక మంచి బ్రేక్గా కూడా ఫీల్ అవుతున్నారు. అటు అమ్మని దర్శనం చేసుకోవడము, ఇటు కుటుంబ సభ్యులందరినీ కలవడము, వారితో సంతోషంగా గడపడం ఎంతో బాగుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.